హే గాయ్స్! లాస్ట్ వీడియోలో నేను బ్యాండ్ స్టిచ్ చేయడం కోసం మళ్ళీ క్లాత్స్ తీసుకున్నానని మీకు చూపించాను కదా! అయితే ఇవి ఒకేసారి కట్ చేసుకుంటే జాయిగా కొట్టొచ్చని చెప్పి ఇంక అన్నీ ఒకేసారి కటింగ్ పెట్టేసుకున్నాను. ఇవైతే రూ. 10 బ్యాండ్స్‌కి అని స్టిచ్ చేస్తున్నాను. కాబట్టి పొడవు వచ్చేసి 20 సెంటీమీటర్స్, వెడల్పు వచ్చి 2.5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. నాకైతే ఇది వైట్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అండి. నాకొచ్చేసి ఆ క్లాత్ చాలా నచ్చింది. ఆద్యకే ఒక ఫ్రాక్ స్టిచ్ చేయాలని చెప్పైతే అనిపించింది నాకు. బావుంటది కదా! మీరు కామెంట్ చేయండి బావుంటదో లేదో. ఇక్కడ చూపిస్తున్నవన్నీ గూడా చిన్న బ్యాండ్స్ రూ. 10 బ్యాండ్స్ స్టిచ్ చేయడం కోసం తీసుకున్నవి. నెక్స్ట్ వచ్చేసి బౌస్ కోసం, అలాగే స్క్రంచెస్ కోసం కూడా నేను కట్ చేసుకున్నాను. స్క్రంచెస్ అయితే మనకి బాగా వెళ్తున్నాయి. ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి నేను స్క్రంచెస్ కూడా స్టిచ్ చేద్దామని చెప్పి స్క్రంచెస్ కూడా కట్ చేసుకున్నాను కొన్నైతే. కానీ నాకు ఇవన్నీ స్టిచ్ చేసేటప్పటికి చాలా టైమే పడతది. ఎందుకంటే ఈ బ్లాకే 40 పీసెస్ వచ్చాయి. అన్నీ స్టిచ్ చేయడానికి నాకు ఎన్ని డేస్ పట్టిందో మీకు చెప్తాను. అప్పటిదాకా మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.